మోడీ మోడీ సానుకూల వ్యాఖ్యలు అభినందనీయం. చైనా భారత్ చైనాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని కోరుకుంటున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. దీనిపై అగ్రరాజ్యం చైనా స్పందించింది. మోడీ సానుకూల వ్యాఖ్యలు అభినందనీయమని, పరస్పర సహకారం ఇరు దేశాల విజయానికి దోహదపడుతుందని పేర్కొంది. అమెరికాకు చెందిన లెక్స్ ఫ్రెడ్మ్యాన్ పాడ్కాస్ట్లో భారత చైనా సంబంధాలపై మోడీ మాట్లాడారు. అయితే గత ఏడాది అక్టోబర్లో రష్యాలోని కజన్లో ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్లు భేటీ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడడంతో పాటు వ్యూహాత్మక మార్గదర్శకత్వానికి దోహదం చేసింది. శతాబ్దాల చర్చల చరిత్రలో రెండు దేశాల స్నేహపూర్వక సంప్రదింపులు కొనసాగించాయి. ఒకదాని నుంచి మరొకటి నేర్చుకుంటూ మానవ నాగరికత పురోగతికి కృషి చేశాయి. అభివృద్ధి చెందుతున్న రెండు అతిపెద్ద దేశాలుగా ఉన్న చైనా, భారత్లు పరస్పర సహకారంతో అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయి అని చైనా విదేశాంగ అధికార ప్రతినిధి మావో వింగ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాధినేతలు ఉమ్మడి లక్ష్యాలకు అనుగుణంగా భారత్తో కలిసి పనిచేసేందుకు చైనా సిద్ధంగా ఉందనే విషయాన్ని ఆమె మరోసారి గుర్తు చేశారు. ఫ్రీడ్మ్యాన్ పాడ్కాస్ట్లో ప్రధాని మోడీ మాట్లాడుతూ భారత్ చైనాల మధ్య వైరుధ్యాల పరిష్కారానికి చర్చలకే మొగ్గు చూపుతానని పేర్కొన్న సంగతి తెలిసిందే. వాస్తవాధీన రేఖ వెంబడి 2020 ముందటి నాటి పరిస్థితులు నెలకొల్పేందుకు రెండు దేశాలు కృషి చేస్తున్నాయని చెప్పారు. ఇరు దేశాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని కోరుకుంటున్నట్లు, అది ఘర్షణకు దారి తీయరాదని వ్యాఖ్యానించారు. అయితే గత వారం అమెరికన్ లెక్స్ ఫ్రీడ్మ్యాన్ పాడ్కాస్ట్లో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ భారత, చైనా రెండు అభివృద్ధి చెందుతున్న దేశాలని, ఈ రెండు దేశాలు పరస్పరం సహకరించుకుంటూ ముందుకు వెళ్ళాలని, మానవ నాగరికత, సాంకేతిక అదేవిధంగా ఉమ్మడి లక్ష్యాలు నిర్దేశించుకొని దానికి అనుగుణంగా ఇరు దేశాలు పనిచేయాలని, ఏదైనా 2020 ముందు పరిస్థితులను మళ్ళీ తిరిగి తీసుకురావాలని, ఇరు దేశాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని, దీంతోనే వివాదాలు చర్చల ద్వారానే పరిష్కారం అవుతాయని, చర్చలకే నేను మొగ్గు చూపుతానని ప్రధాని నరేంద్ర మోడీ చైనా విధానంలో కీలకమైన వ్యాఖ్యలు చేశారు. దీనికి ప్రతిస్పందనగా చైనా కూడా ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలను చైనా కూడా స్వాగతించింది, అభినందించింది.